ఇంకెంతకాలం కావాలి? నీలో ఒక మార్పు రావడానికి దేవుడు ఇంకా ఎన్ని రకాలుగా నీతో మాట్లాడాలి? మందిరంలో ఉన్నంత వరకు దేవుని కోరుకుంటావు, బయటకు వెళ్ళిన దగ్గర నుంచి లోకాన్ని కోరుకుంటావు. ఈ రెండు పడవల పైన ప్రయాణం ఎంతకాలం? వచ్చేసి దేవుని పడవలోకి చల్లగానైనను లేక వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఎంతకాలం ఉంటావు? పాపం విషయంలో ఒక శాశ్వతమైన తీర్మానం తీసుకో. మరెన్నటికీ వాటి వైపు చూడకుండా ఒక బలమైన నిర్ణయం తీసుకో. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే తీర్మానాన్ని బట్టే ఆయన నీతో చేసే నిబంధన ఆధారపడి ఉంటుంది. నీ సమర్పణ బట్టే నీ పైన ఉండే అభిషేకం నిర్ణయించబడుతుంది. ಕಂಡಾಲೋ ಅಳರೆಯೋಗಿ